ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజాన పద్మార్గం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ వో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 6వ దినంగా చెప్పబడిన 6వ కథ గురించి తెలుసుకోబోతున్నాం. వ్యాధి విముక్తి వృత్తాంతం, దీపదాన మహత్యం గురించి, ద్రవిడ స్త్రీ స్వర్గమునకు వృత్తాంతం గురించి తెలుసుకుంటాం. వశిష్ఠుడు మరలా ఎట్లా చెప్పును: ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమునందున భక్తితో మాసమంతా హరిని కస్తూరుతోని, గంధముతోని, పంచామృతంతోని స్నానం చేయించేవాడు 10,000 అశ్వమేధ యాగములు ఫలమును పొంది తుదికి పరమపదమును పొందుచు కార్తీక మాసమునందున సాయంకాలమున హరి సన్నిధిలో దీపాదానము ఆచరించేవాడు విష్ణులోకము పొందును. కార్తీక మాసమునందున దీపాదానం చేసేవాడు ధ్యానమును పొంది విష్ణులోకమును పొందుచున్నాడు. కార్తీక మాసమునందున పత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యము పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి గోఘృతమును చే పత్తిని తీసి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలను. ఇట్లా మాసమంతా చేసి అంతా నందున వెండితో పాత్రను చేయించి బంగారంతో వత్తిని చేయించి బియ్యం పిండితో మధ్యంగా ఉంచి పూజించి నివేదిన తర్వాత బ్రాహ్మణ భోజమును గావించి తర్వాత తన స్వయంగా ఈ కింద మంత్రములు చెప్పుతూ ఆ దీపము దానం చేయవలను. మంత్రార్థమును దీపం సర్వజ్ఞానదాయకమని, సమస్త సంవత్సరదాయకమైన కనుకనే ఇప్పుడు దీపాదానం చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారంగా స్త్రీ కానీ పురుషుని కానీ కార్తీక మాసంలో ముఖ్యంగా మనోవాక్యముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించినని పూర్వ కార్యక్రమైన ద్రవిడ దేశం నందున సుత బంధు వియతమైన స్త్రీ గలదని, ఆ స్త్రీ నిత్యం భిక్షాన్నమును భుజించుచు ఎప్పుడు చూసి ఉన్న తన భుజించుచు చద్ది అన్నమును తినేది. నిత్యం దానం తీసుకొని పరుండుట, వంట కుట్టుకొని నుదిట రుబ్బుటు మొదలైన పనులు చేసేది. అమ్మకము కొనటం చేయిచుండును. ఇట్లా వచ్చిన ద్రవ్యంతో ధనవంతులైనది. ఆ స్త్రీ విష్ణు పాదాలో బిందునందున ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములో పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసం చేయలేదు. అనేక వ్యాపారం చేత ద్రవ్యములు చాలా సంపాదించింది గాన తను తినలేదు, పరులు పెట్టలేదు. ఇట్లా అజ్ఞానంతో ముని ఉన్న ఆమె ఇంటికి దైవయోగం వలన శ్రీరంగమును పోయే కోరికల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూసి, అయ్యో, ఈ చిన్నది అన్యాయంగా నరకంకి పోతుంది కదా అని దయ కలిగి ఆమెతో ఇట్లా అనెను: మూడిరాల, ఇప్పుడు నా మాటలు వినుము. నీవు చక్కగా ఆలోపింపుము. ఈ దేహము సుఖదుఖంతో కూడినది. చర్మం, మాంసం, ఎముకలు వీటిలో
కూడినదని, దుఃఖములన్నీ నిలయమని, భూమి ఆకాశం వాయువు అగ్ని జలం అనే పంచభూతముల వలన కలిగినదని, దేహం నాశనంగా పంచభూతముల చూడు అందులో పడిన వర్షబిందువు వలె పడి తొలగిపోచున్నది. ఈ దేహం వీటి మీద బాధుడు వల నశించునని ఇది నిశ్చయం. నిత్యము గాని దేహమును నిత్యము అని నమ్మితివు. ఇది అగ్నిలో పడి మితిమీరవలసిందే. కాబట్టి మోహమును విడుము. సత్యస్వరూపమైన భూతములందున దయగలిగిన వారై ఆ హరిని ధ్యానించు. కామమునికి, కోరికకును, క్రోధమునకు, లోభమునకు, ఆశకు, మోహమునకు, మమకారం, అహంకారాలు వీడిము. ద్రవ్యం వదులుము. నిశ్చలమైన భక్తితో హరి పాదార బిందువును ధ్యానం చేయుము. కార్తీక మాసం నందును తెల్లవారి స్థానం అనుసరించి విష్ణు ప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునికి దీపాదానం చేయటం అట్లా చేసిన ఎదల అనేక జన్మములచో పాపలు నశింపు చేస్తున్నారు, సందేహం లేదు. ఇట్లా చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తర్వాత ఆ మాటలన్నీ విచారించి ఆశ్చర్యము నుండి చేసిన పాపములన్నీ పగచే కార్తీక వ్రతమును ఆరంభించును. సూర్యోదయం ముందే శీతోధన స్థానమును, హరిపూజ, దీపాధానం, తర్వాత పురాణ శ్రావణం. ఈ ప్రకారంగా కార్తీక మాసం నెల రోజులతో పాటు బ్రాహ్మణ భోజనం, సమారాధన చేసును. నెల రోజులు శీతోదయ స్నానం చేయటం వలన ఆ స్త్రీకి శీతజ్వరం సంభవించి గర్భమునందిన రోగము జనించుచు రాత్రి పగులు పీడితురాలై బంధుహీనులై దుఃఖించుచుండి చివరికి మృతి చెందును. తర్వాత విమానమెక్కి శాశ్వత స్వర్గమును పొందుచున్నది. కాబట్టి కార్తీక మాసంలో అన్నిటికంటే దీపాదానం అధిక పుణ్యమని ప్రథమని, కార్తీక దీపాదానం తెలుసో తెలియనో చేసిన పాపములను నశింపు చేయనని. అట్లే పూర్వం శివుడు పలికిను, రాజా ఉరహస్నామునకు నీకు చెప్పితును. దీన్ని విన్నపము జన్మ సంసారం నుండి, బంధము నుండి త్రుంచేనని వైకుంఠమును పొందుదురు. ఇది మనకు కార్తీక మాసంలో 6వ దినము 6వ కథ సంపూర్ణం. తదుపరి కార్యక్రమంలో మరో కథతో ముందుకుంటాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయీ మహిష గో బ్రాహ్మణే సమస్త నిత్యం సమస్తలోక సుఖినోవంతు సమస్తలోక సుఖినోవంతు సమస్తలోక సుఖినోవంతు. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.